సో ఏదైతే సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని, దానికి సంబంధించిన వాదనలు తాజాగా సుప్రీంకోర్టులో జరిగినాయి. దాంట్లో అనేక రకాలైన ఆసక్తి పరిణామాలు. మొట్టమొదటిసారిగా సునీతారెడ్డి తరపున ఉన్న న్యాయవాది, అలాగే సిబిఐ తరపున ఉన్న న్యాయవాది ఇద్దరు ఒకే తరహాలో వాదనలు, విరుద్ధమైన వాదనలు కాదండి, ఇద్దరు కూడా ఒకే రకమైన వాదనలు వినిపించడం వలన ఈ కేసు చాలా ఈజీగా ఇంకా ముందుకు వెళ్ళబోతుంది అని అయితే అర్థం చేసుకోవచ్చు. సో ముందుగా సునీతారెడ్డి గారి తరపున న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ లౌద్రా గారు ఏమేమి డిమాండ్ చేశారు, ఏమేమి అడిగారు, ఏమేమి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, ఎందుకు రద్దు చేయాలి అనేది కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, ఈయన బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తారు, అసలు మాస్టర్ మైండ్ అంతా కూడా ఇతనిదే అని చెప్పేసి చెప్పడమే కాకుండా, ఇప్పుడు బెయిల్ పైన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి బెయిల్ రద్దు చేయాల్సిందే అని సిబిఐ కూడా చెప్పిందండి. ఇక బెయిల్ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థే చెప్పింది అంటే ఇంకా కోర్టు బెయిల్ రద్దు చేయకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు బయట ఉంటే చాలా ప్రమాదకరం. పైగా ఆ హత్య జరిగిన తీరు అవన్నీ కూడా పరిశీలిస్తే వీళ్ళు చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు, ఇందులో అది హత్య కాదు ఆత్మహత్యగా స్టోరీ నెరేట్ చేయడం,